గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఇంకా ఒక రౌండ్ లెక్కించాల్సి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 1,00,000 ఓట్లను క్రాస్ చేశారు. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించినట్లయింది. చివరి రౌండ్లో 22,902 ఓట్లను లెక్కించాల్సింది. చివరి రౌండ్ అనంతరం పేరాబత్తుల ఆధిక్యంపై క్లారిటీ రానుంది. 9వ రౌండ్ ముగిసేసరికి పేరాబత్తుల రాజశేఖర్కి 1,12,331 ఓట్లొచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 41,268 ఓట్లు లభించాయి. ఈ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే 7 రౌండ్లు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. దాదాపు మ్యాజిక్ ఫిగర్ అంటే 2,18,000 ఓట్లు అయితే కూడా పోలేవు. దాంట్లో సగం ఓట్లు వస్తే 2,09,000 ఓట్లు వస్తే పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించినట్లే. అయితే ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యేసరికి పేరాబత్తుల రాజశేఖర్ కు 1,12,331 ఓట్లు రావడంతో ఆయన మ్యాజిక్ ఫిగర్ దాటడం జరిగింది. దీంతో ఘన విజయం సాధించినట్లయింది. అయితే ప్రస్తుతం 8వ రౌండ్ కొనసాగుతుంది. 8వ రౌండ్ కొనసాగితే మొత్తం ఆధిక్యం ఎంత అనేది కూడా మారనుంది. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 71,063 ఓట్లు ఆధిక్యంలో ప్రస్తుతం పేరాబత్తుల రాజశేఖర్ అయితే కూడా ఉన్నారు. సమీప అభ్యర్థిగా ఉన్నటువంటి పీడీఎఫ్ బలపరిచినటువంటి దిడ్ల వీరరాఘవులకు కేవలం 41,268 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. దీంట్లో ఎక్కువగా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి కూడా మొత్తం చెల్లని ఓట్లు కూడా దీంట్లో పోలయ్యాయి. దాదాపు 17,578 చెల్లని ఓట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ విజయం పైన ఘన విజయం పైన అటు పేరాబత్తుల రాజశేఖర్ అంటే కూటమి అభ్యర్థి కానీ అలాగే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని బలపరిచినటువంటి పట్టభద్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెబుతున్నారు. ఇంకా 8వ రౌండ్ సంబంధించి కూడా 22,902 ఓట్లు లెక్కించాల్సింది. ప్రస్తుతం అయితే కూడా అది కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అది కూడా క్లారిటీ కూడా రానుంది. అది కూడా రౌండ్ కూడా పూర్తి కానుంది. అయితే మొత్తం మెజారిటీ 80,000 పైగా అంటే ఉమ్మడి అంటే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఆలపాటి రంగప్రసాద్ 80,000 మెజార్టీ సాధించారు. దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు కానీ చెబుతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. అందులో కూడా అర్శాచర్య కూటమి అభ్యర్థి అంతా కూడా ప్రస్తుతం 8 నెలల ప్రభుత్వ పనితీరునంతా కూడా పట్టభద్రులందరూ కూడా మరింత బలపరుస్తున్నట్లుగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.